పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రగతి విద్య ద్వారా మాత్రమే సాధ్యమని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వెనకబడినటువంటి వర్గాలకి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించక ముందు విద్య అందలేదు. ఉన్నత చదువులు చదివే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ చదువుని పొందలేదు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం. అంటే పేదలు వారి సంతానానికి భద్రత కల్పించలేకపోతున్నారు. కారణం దారిద్ర్యం. పేదల ఇళ్లలో తాను తండ్రిగా నిలవాలని ఆలోచించాడు. ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఆ పిల్లల చదువుల కోసం ఎంతో మంది ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, ఎంసీఏలు, ఎంబీఏలు విదేశాల్లో స్థిరపడ్డా దానికి బీజం వేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానిని మరింత కొనసాగించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఏ కార్యక్రమానికైనా కొంత ఆలస్యం ఉండొచ్చేమో తప్ప నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూటమిలో ఉన్నారు. 1900 కోట్ల రూపాయలు బాకీలు పెడితే వాటిని తీర్చడంతో పాటు విద్యాదీవన, వసతి దీవెన 2 కార్యక్రమాలని నిరాటంకంగా ఆ తల్లుల ఖాతాల్లో జమ చేసి పిల్లల చదువులకి బాధ్యత వహించి భద్రత ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సుమారుగా 4 త్రైమాసికాలు, మార్చి టు జూన్, జూన్ టు సెప్టెంబర్, డిసెంబర్, మళ్ళీ మార్చి వస్తుంది. అంటే ఈ సంవత్సర కాలం ఆ విద్యార్థుల యొక్క చదువులకు సంబంధించినటువంటి ఏదైతే విద్యాదీవన, వసతి దీవెన 2900 కోట్ల రూపాయల విద్యాదీవన, ఇంకొక 1000 కోట్ల రూపాయల వసతి దీవెన వారి ఖాతాల్లో జమ చేయలేదు. ఇప్పటికే గత నెలలో మేము ఒక పత్రికా ప్రకటన చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విద్యార్థులకు అండగా నిలుస్తుందనేటువంటి మాట చెప్పాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడా చలనం లేదు. అంటే పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ద్వేషభావం మరొకసారి కనపడింది. దాని కొరకు రేపు 5వ తారీఖున ఫీజు కోసం పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లకి ఈ ప్రభుత్వం తక్షణమే వారికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని, ఇప్పటికే ఆ తల్లిదండ్రులు అప్పుల బాధలో ఉన్నారని, అప్పులు చేసి ఫీజులు చెల్లించేటువంటి పరిస్థితి. కొన్ని కాలేజీల్లో అయితే వాళ్ళ ఎగ్జామ్ ఫీజు ఎగ్జాముల్ని రాయించినటువంటి పరిస్థితి, కొంతమందికి సర్టిఫికేట్లు ఇష్యూ చేయనటువంటి పరిస్థితి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి తీరు, కూటమి ప్రభుత్వం కేవలం విద్యను వ్యాపారం చేసి నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటి విద్యా సంస్థలే లాభపడాలి తప్ప పేదలు చదువుకునేటువంటి విద్యా వ్యవస్థని ఎప్పుడైతే నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తున్నాడో ఇది పేదల పాలిట వేషం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి అనేటువంటి స్పష్టమైంది. మేము అడిగేది ఒక్కటే, మా డిమాండ్ ఇవాళ ఇప్పటికే ప్రజల్ని మోసగించినటువంటి ప్రభుత్వం ఇంత దారుణంగా వచ్చిన 8 మాసాల కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకుండా సూపర్ 6 అని చెప్పి పూటకో అబద్ధం. నిన్ననే చూశారు విద్యాశాఖ మంత్రి గత నెలలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డిఎస్సి ప్రకటిస్తామని. మళ్ళీ నిన్న ఇచ్చారు. కౌన్సిల్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి ప్రకటిస్తామని. ఎందుకు ఎలక్షన్ ముందు ఒక అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకుని అధికారం పొంది ప్రజల్ని హింసించడానిక మీ ప్రభుత్వం వచ్చింది? ఆలోచించండి. ఈ విద్యార్థుల యొక్క మనోభావాలు ఏదైతే ఫీజు కట్టినప్పుడు ఆ విద్యార్థి పడే గిల్టీ ఏదైతే ఉంటుందో అది ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించిన వాడికి తెలుసు. దాని పట్ల మీరు ఎక్కడా శ్రద్ధ వహించట్లేదు. కొన్ని డబ్బులు లేవా? మీకు 7,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి. ఇప్పుడే మీరు చెప్తున్నారు కేంద్రం డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు, కేంద్రంలో సాధించామని చెప్తున్నారు. అంటే విద్యార్థుల పట్ల మీకు ఎక్కడా కూడా కనికరం లేదనేటువంటిది స్పష్టమైంది.
అందుచేతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండదండగా, విద్యార్థుల తల్లిదండ్రులకు అండదండగా వారితో కలిసి ఫీజు 4 కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి ఈరోజు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, మా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టాం. ఇది ఒక ప్రబల ఉద్యమంగా మారబోతా ఉంది. విద్యార్థులకు ఆలోచించాలి. అంటే దారుణంగా మోసగింపబడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ అబద్ధాలు అసత్యాలతోటి అధికారంలోకి వచ్చి నిజం మాట్లాడకుండా రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపార నమ్మకాన్ని వమ్ము చేసేటట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క తీరుని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు 4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.